అలాంటి ముఖ్యమంత్రి పట్టుకొని ఆయన ఏదో పనికి వాళ్ళని వీళ్ళేదో మంచి వాళ్ళని మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. శ్రీనివాస్ చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ఆసక్తికరమైనటువంటి రిట్ పిటిషన్ ఫైల్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద మెడికల్ సదుపాయాలు కల్పించాలంటని చెప్పి సోమరాజు అనే ఒక అడ్వకేట్ రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆయన ఫైల్ చేయడానికి గల కారణం, ఒక యువకుడు చనిపోతే బండిపైన తీసుకెళ్తున్నటువంటి వైనం ఆయన రిట్లో మెన్షన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఆయన ఎంచుకున్నటువంటి ఫీల్డే మెడికల్ ఫెసిలిటీస్, ఆరోగ్యశ్రీ. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం వచ్చింది అంటనంటే ఓన్లీ 108 ఆరోగ్యశ్రీ అనేటటువంటి కార్యక్రమాలతోనే రాజశేఖర రెడ్డి గారికి అనేటటువంటి ప్రాబల్యం పొందారు. దాన్ని సక్సెషన్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా అని అన్నారు. ఈ రోజు వరకు 104 ఎంప్లాయీస్ సమ్మెలో ఉన్నారు, 108 ఎంప్లాయీస్ సమ్మెలో ఉన్నారు. వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 206 ఏజెన్సీ ప్రాంతాలలో మినిమం హాస్పిటల్ లేనటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఎట్లా స్పందిస్తారండి దీనిపై? చాలా మంచి సబ్జెక్టు శశికళం గారు మన ప్రైమ్ లైన్ ద్వారా ప్రజలకు చెప్పించారు. మాత్రం మీకు ధన్యవాదాలు. రాష్ట్రంలో విలేజ్ క్లినిక్స్ అంట, బహుశా మీరు చిన్నప్పుడు చూస్తుంటారు, సినిమాలో గుర్తుంది, గుర్చేసుకోవచ్చు. ఎవరికైనా అనుభవాలు అయితే బ్యాగ్ పట్టుకుని ఒక డాక్టర్ వస్తారు, ఇంటికి వచ్చి వైద్యం చేసుకోతారు. అది ఎప్పుడే పెట్టారు. దాన్ని పాతసార కొత్త సీసాలు చేసినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నేను మీ ద్వారా ఒక ప్రశ్న అడగాల్సుకున్నాను ముఖ్యమంత్రి గారు. సొంత నియోజకవర్గం పులివెందల్లో ఉన్నటువంటి పిహెచ్ సెంటర్లో 12 మంది డాక్టర్లు ఉంటే 3 ఉన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ తీసేస్తున్నాం, ఈ రోజు నుంచి మేము వైద్యం చేయము, 1200 కోట్ల పైకి అప్పులు ఉన్నాం, మాకు డబ్బులు రావట్లేదు, మందులు రావట్లేదు అనేసి చేతులు ఎత్తేసారు డాక్టర్. రాష్ట్రం 4800 కోట్లు హాస్పిటల్లకు పేమెంట్ చేయవలసినటువంటి డ్యూస్ అండి. ఎస్ కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. నేనంటే మెడికల్ డ్యూస్ చెప్పాను, నెక్స్ట్ చెప్దాం మీరు చెప్పారు. మెడికల్ ఎక్విప్మెంట్ తీసుకున్నారు, మందులు కానీ, సూది మందులు కానీ, గోళీ మందులు కానీ. దీనికి వాళ్ళ కేజీసీలకు బాకీలు ఉన్నారు. మీరంటే 4,800 కోట్లు ఉన్నారు. టోటల్ గా ఇంచుమించు 7,000 కోట్ల పైచీలకు బకాయిలు ఉంటే ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా జబ్బులమైపోయింది. ఏజెన్సీ ప్రాంతంలో డెంగ్యూ, అతిసార, రాబోయే రోజుల్లో ఇంకా ఎండాకాలం వస్తాం, అతిసార వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు శుభ్రతమైన నీళ్లు తాగడం వల్ల డయేరియా, అలాగే అనేక రకాల స్కిన్ జబ్బులు అంటే చర్మ వ్యాధులు బాధపడుతూ ఉంటే నేను చెప్తున్నాను సార్, స్వచ్ఛమైన తిరుపతి రై హాస్పిటల్లోనే కరెంట్ పోయి బ్యాటరీలు వేసుకుని ఆపరేషన్ సార్ మేము చూసాం. ఇంతకన్నా ఘోరం ఏంటంటే చనిపోతే శవానికి అంబులెన్స్ లేకపోతే స్కూటర్లు ఇటుపక్క అటుపక్క కూర్చోబెట్టుకొని మధ్యలో శవాన్ని పెట్టుకుని తీసుకువెళ్తాను మేము చూసాం. మరి తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఏమైంది సార్? మహాప్రస్థానం ఎక్స్ప్రెస్ ఏమైంది సార్? 108, 104 నా ఇంటికి దగ్గరలో ఆఫీస్ 4 బండ్లు టైర్లు లేవండి, ఒక బండికి ఇంజిన్ లేదు సార్, ఇంకో 2 బండ్లకి డ్రైవర్ లేరు, దాన్ని అసిస్టెంట్ మెడికల్ అసిస్టెంట్ లేదు సార్, తోలేదు డీజల్ లేదు సార్. ఇప్పుడు కూడా నేను ఇన్ఛార్జ్ పంపిస్తాను మోహన్ రెడ్డి గారు. కేవలం ఆరుపాటు హంగామా. ఆ రోజు 108, 104 జెండాలు పేశాడు. పెద్ద ఎత్తున కుయ్యం అని వస్తున్నాయి అనుకున్నాం. రాజశేఖర్ రెడ్డి గారి మానసి పుత్రిక ఏదైతే ఆరోగ్యశ్రీ నిట్ట నిలువున నడి బజార్లో మానభంగం చేసే వ్యక్తి అంటే మా ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఇంత ఘోరంగా మాట్లాడుతుందంటే, పేదవాడికి ఆకలేసి అన్నం ఎలా వస్తుందో, హాస్పిటల్కి పోలేని పరిస్థితుల్లో వాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించిన వ్యక్తి, ఆయన తండ్రి గారు రాసేయని తొక్కలు దొరికేసిన ముఖ్యమంత్రి గారు ఈయన రాష్ట్రంలో ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉంటే, రాష్ట్రాల్లో 5 బడ్జెట్లో సార్, ఈ 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకా 5వ బడ్జెట్ పెట్టబోతాం. నాకు తెలిసి సబ్జెక్టు కనెక్షన్ ఇంచుమించు 1,00,000 కోట్లు కేటాయించారు. 20,000, 22,000, 25,000, 23,000 కాళ్ళు చూడండి మీరు బడ్జెట్. టోటల్ 4 నెలల్లో ₹1 కూడా ఖర్చు పెట్టాల. కనీసం మీరు కోవిడ్ మాట్లాడుతున్నారు సార్, కోవిడ్ గురించి అనవైంది. కోవిడ్ టైంలో రాష్ట్ర బడ్జెట్ పెరిగింది, ఆదాయం పెరిగింది, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, నేను చెప్పే మాటలు కాదు, స్టాటిస్టిక్స్ మాట. ఇంత దుర్మార్గంగా కోవిడ్ అడ్డం పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే, 2 రాష్ట్రాల ఉద్యోగాల పై మీద మెడికల్ డాక్టర్లు ఫిల్అప్ చేయకుండా, మెడికల్ ఔషధాలు ఫిల్ చేయకుండా, ఇచ్చిన మెడికల్ కాలేజ్ 18 కాలేజీలు ఇస్తే కానీ కనీసం భూములు కూడా కేటాయించకుండా, కట్టకుండా, కనీసం వైద్య సౌకర్యం కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజల మానవ ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి వ్యక్తి, చివరికి అంగన్వాడీ వ్యక్తులు ఇవ్వాల్సిన ఆ గోళీ మందు, ఆ ఐరన్ మాత్రలు, కాల్షియం మందులు
బాలింతలకు ఇస్తున్న పౌష్టికాహారాలు కూడా దూరం చేసేస్తా ఉంటే, గోరుముద్ద కూడా దూరం చేసేస్తా ఉంటే ఈ రాష్ట్రం ఆరోగ్యంగా ఎలా ఉంటుంది? అనారోగ్య ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. చాలా బాధతో చెప్తున్నాను. బాలింతలు కనీసం కాల్షియం మాత్రలు, ఐరన్ మాత్రలు తీసుకోవాలనే పరిస్థితుల్లో ఘోరంగా ఈ రాష్ట్రంలో ఆయాలతో సమ్మె చేయటం వల్ల గొడవలు పడుతున్నాము. ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం చాలా ఘోరంగా ఉంది. మీరు అన్నట్టు ఆయన విలేజ్ క్లినిక్ సంగతి దేవుడు. రాష్ట్రం మొత్తం కూడా పూర్తి స్థాయిలో రాబోయే ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికే పిహెచ్ సెంటర్లో కనీస అవసరాలు లేక, నర్సులు లేక, డాక్టర్ లేక విలువలు పోతున్నాయి. అమ్మో, గవర్నమెంట్ వైద్యశాలకు పోతే బతుకుతాం సస్తాం అనే విధంగా ఎక్కడో దూరంగా ఉండే హైదరాబాద్ కో, పక్కన చెన్నైకో లేదా కర్ణాటక పోయే పరిస్థితి. కార్పొరేట్ శక్తి ఉండేవాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. కనీసం తెలియని దాటిపోయింది చచ్చిపోతే ప్రారంభమవుతున్నారు. మా తిరుపతి లాంటి వెనకబడి రాయలసీమ ప్రాంతాల్లో అసలు హాస్పిటల్లో డాక్టర్లు లేరు, మందులు లేవు, గోలి సూర్యం లేదు. కనీసం ఎక్స్రే తీసుకుంటే ఎక్స్రే ఫిలిం కూడా లేదు, ల్యాబ్ టెస్టింగ్ చేసుకోవడం ల్యాబ్ టెక్నీషియన్ కూడా లేడు. ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆసుపత్రులు ఘోరంగా ఉన్నాయి. కాబట్టి ప్రజల మాన ప్రాణాలతో ఆడుకునే ప్రభుత్వాన్ని వెంటనే సీరియస్ గా ఖండిస్తున్నాం. దీన్ని చర్య తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర ప్రజలు ఓట్లేసి 150 ఎమ్మెల్యేలు గెలిపించి పంపించిన ముఖ్యమంత్రి గారు డబ్బులేమని కూడా బాధ కలిగిస్తున్నాయి. బుల్షెట్టి శ్రీనివాస్ గారు, వైఎస్ షర్మిల గారు ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు. బీజేపీ అంటే బాబు